వాతావరణంలో భిన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. దాదాపు రాష్ట్రమంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. మరో 3 రోజులు టెంపరేచర్స్ ఇలానే ఉంటాయని, మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. చలికాలం ముగియక ముందే ఎండల తీవ్రత అధికంగా నమోదవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో చలి తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 12 తర్వాత 4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ తో పాటు ఈశాన్య జిల్లాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మనం మ్యాక్సిమం టెంపరేచర్స్ చూసుకుంటే 32 నుంచి 37 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయండి. అలాగే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 18 నుంచి 22 వరకు మినిమం టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇవి మనం లాంగ్ టర్మ్ యావరేజెస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం టెంపరేచర్స్ మినిమం టెంపరేచర్స్ కూడా 2 నుంచి 4 డిగ్రీలు లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే అధికంగా నమోదవుతున్నాయి. కొద్దిగా గత సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ తో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హాటెస్ట్ ఇయర్ గా నిలిచింది. ఇక ఈ సంవత్సరం శీతాకాలంపై లానినో ఎఫెక్ట్ పడింది అన్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. కొన్ని సంవత్సరాలుగా చలికాలంలో వీచే కోల్డ్ వేవ్స్ తగ్గుతూ వస్తున్నాయి. అధిక ఎండలతో కరెంటు వాడకం పెరిగిందంటున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేడి ఇంత పెరగడం వల్ల అనేక మార్పులు వస్తాయి మన జీవన శైలిలో. ఒకటి, ఆ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే 15,000 మెగావాట్లు దాటింది. ప్రజలు సాధారణంగా పేద ప్రజలు ఈ వేడి బారిన పడి చనిపోయే అవకాశం ఉంది. ఆ వేడి గాలిగా 1 రోజు 2 రోజులు ఉండే అవకాశం ఉంది. ఇదేమో నిరంతరం వేడి ఉంటుంది. ప్రస్తుతం శీతాకాలం నుంచి ఎండాకాలంలోకి ట్రాన్సిషన్ చెందే సమయం అవడంతో పాటు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో ఎండలు అధికంగా ఉన్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అర్బనైజేషన్ తో కాలాలు మారుతున్నాయన్నారు. ఫిబ్రవరి మార్చి మనకి వింటర్ నుంచి సమ్మర్కి ట్రాన్సిషన్ మంత్ ఏంటంటే మనకి వింటర్లో లో టెంపరేచర్స్ 15 డిగ్రీలు 16 డిగ్రీలకి అలవాటు పడి ఉంటాం. మన సగటు మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. 37 డిగ్రీల నుంచి ఒక 20 డిగ్రీలు వెనక్కి వెళ్ళింది అనుకోండి, తెల్లవారుజామున మనకి టెంపరేచర్ మనం చాలా చల్లని అనుభూతిలో ఉంటాం. అది శీతాకాలం ఏమవుతుందంటే మనకి మబ్బులు ఎక్కువ ఉండవు. మబ్బులు ఎక్కువ ఉండబోయేటప్పటికి 10:30-11 అయ్యేటప్పటికి మళ్ళీ 31-32 డిగ్రీలకి, అంటే ఒక 15 నుంచి 16 డిగ్రీలు ఒక 4 గంటల సమయంలో టెంపరేచర్ పెరుగుతుంది. ఫిబ్రవరి నెలలోనే మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయంటున్నారు. ఈ సంవత్సరం ఎండాకాలం మరింత వేడిగా ఉంటుందని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్.